నమస్తే అన్న అందరికీ నమస్కారం. 5 దశాబ్దాల 50 ఏళ్ల సుదీర్ఘ కెరియర్తో శ్రీమతి ఆశా శర్మ విద్యారంగంలో అంకిత భావంతో పనిచేసింది. వివేకం మరియు న్యాయకత్వానికి ఒక ప్రతీకగా ఆమె నిలిచింది. దూరదృష్టి గల ప్రిన్సిపల్గా ఆమె భారతదేశం మరియు కువైట్లోని అనేక పాఠశాలల విద్యా స్వరూపాన్ని మార్చారు. తరాల విద్యార్థులు మరియు విద్యావేత్తలపైన చెరగని ముద్ర వేశారు. ఆమె 30 సంవత్సరాలకు పైగా అనేక సంస్థలలో ప్రిన్సిపల్గా పనిచేయడం విద్యలో శ్రేష్టత, క్రమశిక్షణ మరియు అనేక ఆవిష్కరణలను పెంపొందించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. అలాగే ఆమె ఇండియాలోని మధురా రోడ్, నోయిడా మరియు రాయ్పూర్లోని ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీనియర్ హెడ్ మినిస్ట్రీగా పనిచేసిన తర్వాత 18 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1994లో మనం చూసుకుంటే ఆమె కువైట్కి అయితే రావడం జరిగింది. ఆమె కువైట్లో 30 సంవత్సరాలుగా విద్యారంగంలో అయితే అనేక సేవలు అందించింది. అలాగే కువైట్లోని 3 CBSE పాఠశాలల వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఈమె. 12 సంవత్సరాల పాటు సేవలు అందించిన తర్వాత ఆమె బాబన్స్ కువైట్ ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ అయ్యారు. శ్రీమతి శర్మ గారు CBSE పాఠశాలల వ్యవస్థాపక ప్రిన్సిపల్ అయినప్పటికీ కువైట్లోని భారతీయ పాఠశాలల్లో పరిమిత క్రీడా సౌకర్యాల సవాళ్లను కూడా ఆమె అంగీకరించింది. మౌలిక సదుపాయాలు లేకపోయినా మా విద్యార్థులు CBSE స్పోర్ట్స్ మీట్లలో విశేషమైన విజయాన్ని సాధించారని చెప్పి దుబాయ్ పాఠశాలలు కువైట్ పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలు కలిగి ఉన్నాయని చెప్పి ఆమె వెల్లడించింది. అలాగే మా యొక్క పాఠశాలలో 3 నుంచి 4 వరకు CBSE జాతీయ ఛాంపియన్లు ఉన్నారని చెప్పేసి వారి తండ్రిదండ్రులు కూడా వారిని ప్రైవేట్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్చి వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించారు. కొంతమంది విద్యార్థులు కువైట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి NRIలందరూ సంపన్న జీవితాన్ని గడుపుతూ ఉన్నారనే అపోహ ఉంది. ఫీజులు భరించలేని విద్యార్థులను ఆదుకోవడానికి నేను ఎప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాను. విద్యాదాన్ ట్రస్ట్ వంటి సంస్థలతో కలిసి సహాయాన్ని అందించాను. పాఠశాల మరియు సమాజం మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించడానికి శ్రీమతి శర్మ గారు లోతుగా అయితే అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతైనా అవసరమని చెప్పేసి దాదాపు కువైట్లో 1994 నుంచి 31 సంవత్సరాల పాటు కువైట్లోని భారతీయ విద్యార్థులకు మనం చూసుకుంటే ఆమె విద్యారంగంలో సేవలు అందిస్తూ ఉంది. ఏది ఏమైనా సరే ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.